మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఫీజుల నియంత్రణకు విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ తో కమిటీ. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అధికంగా వసూలు చేస్తే స్కూళ్ల అనుమతులు రద్దు. ఎబ్సెట్ రద్దు చేయాలన్న తెలంగాణ విద్యా కమిషన్. మార్కుల ఆధారంగా ప్రవేశాలకు సూచన. ఇంటర్ 2వ ఏడాదిలోనే బోర్డు పరీక్షకు సిఫార్సు. క్షేత్రస్థాయి తనిఖీలతోనే సమస్యలకు పరిష్కారం. అధికారులకు చంద్రబాబు సూచన. కల్తీ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. మద్యం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డికి నేటి వరకు రిమాండ్. లంచాల వెనుక కీలక పాత్రధారిగా పేర్కొన్న సిట్. మనీ లాండరింగ్ చేసినట్లు వెల్లడి. ముగిసిన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన. ఇరు దేశాల మైత్రి కొత్త శిఖరాలకు చేరుతుందని ధీమా. చివరగా భారత సంతతి యూదులతో సమావేశం. ఇరాన్పై దాడి విషయంలో ట్రంప్ సందిగ్ధత. భారీ విధ్వంసం జరుగుతుందని ఆందోళన. ఇరు దేశాల మధ్య తాజా చర్చల్లో కనిపించని పురోగతి. తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు రికవరీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ మినహా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దాలని, ఇందుకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్టు తరహాలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రవాణా కోసం విద్యుత్ బస్సుల ఏర్పాటు అంశంపైన అధ్యయనం చేయాలని సూచించారు. సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరోట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఏడాది వ్యవధిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతపై విద్యార్థులు పట్టు సాధించేలా పాఠశాల స్థాయి నుంచి ఏఐ బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. కృత్రిమ మేధ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులకు అనుగుణంగా లభించే ఉపాధి అవకాశాలను మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా సన్నద్ధం చేయాలని సూచించారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులు తేవాలని ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలన్నారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సులను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. నర్సరీ నుంచి పీజీ వరకు ఆంగ్లంలో బోధన, ఎబ్సెట్ రద్దు, బడ్జెట్లో విద్యకు 18% నిధులు వంటి కీలక సిఫార్సులతో నూతన విద్యా విధానంపై తెలంగాణ విద్యా కమిషన్ నివేదికను రూపొందించింది. ఇంటర్ 2వ సంవత్సరంలో మాత్రమే బోర్డు పరీక్ష, 1వ తరగతి నుంచే 3 భాషల విధానం వంటి సూచనలు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ తమ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఆకునూరి మురళీ చైర్మన్ గా సెప్టెంబర్ 2024లో ఏర్పాటైన విద్యా కమిషన్ దేశ విదేశాల్లో సమగ్ర అధ్యయనం చేసి
తెలంగాణ విద్యా విధానం 2026ను రూపొందించింది. తమ నివేదికలో ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను స్థాపించాలని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులతో అన్ని సదుపాయాలు కలిగిన క్యాంపస్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించింది. స్కూల్ డిస్ట్రిక్టులు ఏర్పాటు సహా నర్సరీ నుంచి పీజీ వరకు విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని పేర్కొంది. 1వ తరగతి నుంచే త్రిభాషా విధానం ఉండాలని సిఫార్సు చేసింది. కళాశాల వరకు మధ్యాహ్న భోజనాన్ని విస్తరించాలని సూచించింది. విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులందరికీ బీఎడ్ తప్పనిసరి చెయ్యాలని తేల్చి చెప్పింది. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో వచ్చిన ఉత్తమ ఫలితాల్ని తమ నివేదికలో పొందుపర్చింది. ఆరుట్ల తరహాలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. 100 నియోజకవర్గాల్లోని 200 మండలాల్లో ఒక్కో మండలంలో 2 తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఒక్కో పాఠశాలకు 15 కోట్ల రూపాయల చొప్పున 6,000 కోట్లు అవసరమని అంచనా వేసింది. బస్సు రవాణాకు 280 కోట్లు, ఒక్కో పాఠశాల నిర్వహణ కోసం 3 కోట్ల రూపాయల చొప్పున 400 స్కూల్స్కు 1,200 కోట్ల రూపాయలు అవుతాయని పేర్కొంది. మొత్తం 7,480 కోట్ల రూపాయల్ని కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఏటా 400 తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే 2031 నాటికి 2,000 పాఠశాలలవుతాయని, ఇందుకు 36,000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని పేర్కొంది. 2,000 తెలంగాణ పబ్లిక్ పాఠశాలల ఏర్పాటుతో 30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని కమిషన్ తెలిపింది. ఐఐటీ, జేఈఈ, నీట్ పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నియంత్రణకు చట్టంలో సవరణలు తీసుకురావాలని కోరింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టించేలా ఇచ్చే ప్రకటనలపైన నియంత్రణ అవసరమని కమిషన్ సిఫార్సు చేసింది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎబ్సెట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సూచించింది. ఎస్ఎస్సీ బోర్డును ఇంటర్మీడియట్లో విలీనం చేయాలని సిఫార్సు చేసింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత 45% పెంచాలని స్పష్టం చేసింది. యూజీ, పీజీ కనీస ఉత్తీర్ణతను 50% పెంచాలని సూచించింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల్ని నియంత్రించాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. రోడ్ ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రహత్ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీఎం రాహత్ పై అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రోడ్ ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడం పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రతి ప్రమాద బాధితుడికి 1.5 లక్షల వరకు చికిత్సకయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ కవరేజ్ వర్తిస్తుందన్నారు. పథకం అమలుకు జిల్లాల వారీగా అధికారుల నియామకం, కలెక్టర్లు బ్యాంకు ఖాతాలు తెరవటం వంటి ప్రక్రియను తమ ప్రభుత్వం పూర్తి చేసినట్లు మంత్రి ప్రభాకర్ వివరించారు. పాల కల్తీ, తాగునీరు కలుషితం ఘటనల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలకు మీరు వెళ్తారా, నన్ను వెళ్లమంటారా అని అధికారులను సీఎం చంద్రబాబు నిలదీశారు. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవన్న సీఎం క్షేత్రస్థాయికెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని హితబోధ చేశారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు 2 జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనల నేపథ్యంలో పురపాలిక, వైద్యారోగ్య శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న 2 జిల్లాల కలెక్టర్లను బాధితులకు అందుతున్న వైద్య సాయం గురించి ఆరా తీశారు. శ్రీకాకుళంలో 129 మంది డయేరియా బాధితులకు గాను 107 మందికి ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని, 20 మంది డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సీఎంకు వివరించారు. తాజా పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్న చెప్పారు. 4 ఇంజనీరింగ్ బృందాలు తాగునీటి పైపుల లీకులకు మరమ్మతులు చేశాయని, 150 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నట్లు వివరించారు. తాగునీటి పైప్ లైన్లు, కాలువలు క్రాస్ అవడం సహా వివిధ కారణాలతో కలుషిత నీరు ఇళ్లకు చేరిందని అధికారులు సీఎంకు వివరించారు. రాజమహేంద్రవరంలో కల్తీపాల వల్ల ఇంకా 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ కీర్తి తెలిపారు. కల్తీపాలు తాగిన 957 మందిని రోజు పరీక్షిస్తున్నామని వివరించారు. విషాద ఘటనలు జరిగాక స్పందిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని,
ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తతతోనే నివారించొచ్చని 2 జిల్లాల కలెక్టర్లకు సీఎం తేల్చి చెప్పారు. అధికారులు నిత్యం ప్రజల్లో ఉంటేనే అనుకున్న మార్పు చూపించగలమన్నారు. అధికారులతో కలిసి కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతో మంచి ఫలితాలతో పాటు సంబంధిత శాఖల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే శ్రీకాకుళంలో డయేరియా ప్రబలేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. తాజా ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆహార తనిఖీలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తేల్చి చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్లైన్లు తనిఖీ చేయాలన్న ఆయన అశ్రద్ధ వహిస్తే మున్సిపల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. 2027 గోదావరి పుష్కరాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం 60 కోట్ల బడ్జెట్ కేటాయించినందున తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాటిలైట్ స్టేషన్స్, పుష్కర్ నగర్, పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా జిల్లాల్లో రోడ్లు పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే బస్ రూట్లు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు కమిటీ దిశానిర్దేశం చేసింది. పుష్కరాలు జరిగే ప్రాంతంలో 4800 రూమ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. మద్యం ముఠా లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో కీలక పాత్ర పోషించిన అవినాష్ రెడ్డి కేసు నుంచి తప్పించుకునేందుకు ఇన్నాళ్లు విదేశాల్లో తలదాచుకున్నారు. ఎక్కడా ముందస్తు బెయిల్ లభించకపోవడం సహా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు. అతడికి ఏసీబీ కోర్టు ఇవాల్టి వరకు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆ ముఠా తరపున లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణ, డొల్ల కంపెనీల్ని అడ్డం పెట్టుకుని లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి ఎలియాస్ సుమిత్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి అవినాష్ రెడ్డి తోడల్లుడు. మద్యం కుంభకోణం దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు చేసిన మరుక్షణమే రాజ్ కెసిరెడ్డి సూచనతో అవినాష్ రెడ్డి థాయిలాండ్కు పారిపోయారు. అప్పట్నుంచి విదేశాల్లోనే ఉన్నారు. అవినాష్ రెడ్డిపై సిట్ అధికారులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అరెస్టు తప్పదని భావించిన ఆయన తొలుత ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. వెంటనే వచ్చి దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవలసిందేనని 2 రోజుల కిందట స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీలంక నుంచి భారత్కు చేరుకుని గురువారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కొంతసేపు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు ఉదయం 11:30 గంటల సమయంలో అరెస్టు చేసి సాయంత్రం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్రావు ఆదేశాలిచ్చారు. దీంతో అవినాష్ రెడ్డిని గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి గతేడాది ఏప్రిల్ 21న అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయన తర్వాత అరెస్టైన వారికి బెయిలొచ్చినా రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్లు వివిధ కోర్టుల్లో పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి మీ మనిషే, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు. ముందు లొంగిపోమ్మని చెప్పండి. అతను పరారీలో ఉన్నందున ప్రస్తుతం మీకు బెయిలు మంజూరు చేయడం సరికాదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ కెసిరెడ్డి తరపువారు ఎట్టకేలకు ఆయన్ను రప్పించారు. ఆంధ్రప్రదేశ్లో మీకు మద్యం సరఫరా ఆర్డర్లు లభించారన్నా, వ్యాపారం కొనసాగించాలనుకున్నా నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే. ఇదే అంతిమ నిర్ణయమంటూ అవినాష్ రెడ్డి డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానుల్ని బెదిరించి మరీ ముడుపులు వసూలు చేశారని సిట్ నిగ్గు తేల్చింది. అప్పటి ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ల ఆదేశాల మేరకు మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానులు హైదరాబాద్లోని పలు హోటళ్లు, ప్రైవేటు భవనాల్లో అవినాష్ రెడ్డిని కలిసేవారని, వైకాపా మద్యం ముఠా తరపున లంచాలకు సంబంధించి ఆయనే వారితో బేరసారాలు నడిపేవారని గుర్తించింది. మద్యం కుంభకోణంలో భాగంగా ఎవరెవరికి సరఫరా ఆర్డర్లు ఇవ్వాలి, ఎవరికి ప్రత్యేకంగా సరఫరా ఆర్డర్లు జారీ చెయ్యాలి, ఏ బ్రాండ్లకు ఆర్డర్లు పెంచాలి, ఏ బ్రాండ్లకు తగ్గించాలి వంటివన్నీ
వైసీపీ ముఠా తరపున ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షించేవారు. ఆయనకు ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, రాజకేశిరెడ్డి తరపున అవినాష్ రెడ్డి చెప్పిన ఆదేశాల్ని తూచా తప్పక పాటించేవారని సిట్ తేల్చింది. ఈ వివరాలన్నీ అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన అవినాష్ రెడ్డి సిట్ విచారణలో నోరు విప్పలేదు. కుంభకోణానికి సంబంధించి ఏ విషయమూ చెప్పడానికి ఇష్టపడలేదు. దీంతో సిట్ ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో గుంటూరు జైలుకు తరలించింది. భారత సంతతికి చెందిన యూదులు ఇజ్రాయెల్ అభివృద్ధికి అద్భుతమైన సహకారాలు అందించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్ ఇజ్రాయెల్ను కలిపే వారధిగా వారిని అభివర్ణించారు. జెరూసలేంలో భారత సంతతికి చెందిన పలువురు యూదు ప్రముఖులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన యూదులతో సంభాషించానని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. భారత్తో వారికి ఉన్న లోతైన సంబంధాలు ఢిల్లీ, టెల్ అవీవ్లను మరింత దగ్గర చేశాయని తెలిపారు. 2023 నాటి లెక్కల ప్రకారం ఇజ్రాయెల్లో దాదాపు 85,000 మంది భారత సంతతికి చెందిన యూదులు ఉన్నారు. 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ భారత్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు జెరూసలేం విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. రానున్న కాలంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరుతాయని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ ఇరు దేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పౌర అణుఇంధన రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. త్వరలోనే FTA కుదుర్చుకోవాలని తీర్మానించాయి. మార్చి తొలి వారంలో 1000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. తాము అవినీతికి తావు లేకుండా అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. 1000 కుటుంబాలను ఎంపిక చేయమని చెప్పినాం. ఈ 1000 కుటుంబాలు కూడా అధికారుల కమిటీ వేసినాం. లబ్ధిదారుల ఎంపిక మాత్రం పూర్తిగా మెరిట్ మీదనే జరుగుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఎవరన్నా ఈ ఇండ్ల కేటాయింపుకి పైసలు తీసుకోవడం కానీ ఎటువంటి అవినీతి జరిగినా మరి ప్రజాప్రతినిధి అయినా అధికారైనా వాళ్ళకి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి మనం చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ సహా 3 కమిషనరేట్లలోని సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. వివిధ సమస్యలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్కార్ను నిలదీసేందుకు కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగిసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిసర ప్రాంతాలను ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్కు అత్యంత కీలకంగా మారతాయి. అందుకు అనుగుణంగా పార్టీని, శ్రేణులను సన్నద్ధం చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శనివారం 3 కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారితో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. తర్వాత మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మార్కును చూపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన ఆయన రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న 8.68 లక్షల దరఖాస్తులను కాంగ్రెస్ సర్కారు చెత్తబుట్టలో వేసిందన్నారు. సాదా బైనామాకు భూమి అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అనే కొత్త మెలిక పెట్టి లక్షల మంది రైతుల నోట్లో ప్రభుత్వం మట్టి కుట్టిందని దుయ్యబట్టారు. నిషేధిత భూముల జాబితాపై హరీష్ రావు మండిపడ్డారు. ఎందుకు నిషేధిత భూములు పబ్లిక్ బహిరంగ పరుస్తలేరు? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిషేధిత భూముల సంఖ్య ఎందుకు పెరిగింది? ఎందుకు 1 కోటి ఎకరాలు దాటిందో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా ప్రజలు వాళ్ళు తెలియకుండానే వాళ్ళ భూములు పెట్టడం వల్ల పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, అత్యవసరాలకు, వైద్యానికి కూడా భూములు అమ్మలేక రాష్ట్రంలో అనేక మంది ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ వివాదంతో ఆగిపోయిన ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై వివరాలు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు నిర్వహించారా లేదా అన్నదానిపై శుక్రవారం స్పష్టత ఇవ్వాలని స్పష్టం చేసింది. చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తయినా అధికారికంగా ప్రకటించకపోవటాన్ని సవాల్ చేస్తూ టేకుల సుదర్శన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ అయ్యారంటూ ఆయన కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తూ ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు అందేసరికే చైర్మన్ ఎన్నిక పూర్తయిందని పిటిషనర్ పేర్కొన్నారు. కిడ్నాప్ అయ్యారని చెబుతున్న యాదగిరి కూడా ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుని ఎన్నికలను అనుమతించిందన్నారు. అయినప్పటికీ ఎన్నికను ప్రకటించలేదని తెలిపారు. యాదగిరి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తనను బాపట్ల తరలించి తర్వాత ఇక్కడ ఫామ్ హౌస్ లో నిర్బంధంలో ఉంచారన్నారు. ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక పూర్తయిందో లేదో చెప్పాలని కలెక్టర్ను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి వివిధ శాఖల వద్ద 5,424 కేసుల విచారణ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులన్నీ పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తామంటూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తనపై చేపట్టిన క్రమశిక్షణ చర్యల ప్రొసీడింగ్స్ విచారణలో జాప్యాన్ని సవాల్ చేస్తూ విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రత్యేక గ్రేడ్ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న జి రవికుమార్ గతేడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి వివిధ శాఖలలో విచారణలు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు. గతేడాది డిసెంబర్ 15 నాటికి ఉద్యోగులపై 5,424 క్రమశిక్షణ విచారణలు పెండింగ్లో ఉన్నాయని సీఎస్ నివేదిక సమర్పించారు. ప్రభుత్వ శాఖలలో ఏళ్ల తరబడి విచారణ తేలకపోవడంతో ఉద్యోగులు హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సత్వరం పూర్తి చేస్తే తప్పు చేసిన వారికి శిక్ష పడటంతో పాటు నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు నైతిక ధైర్యం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలకు అనుగుణంగా సాధారణ కేసుల్లో 3 నెలలు, క్లిష్టమైన కేసుల విచారణకు 6 నెలల్లో ముగించాల్సి ఉందని గుర్తు చేశారు. అవి అమలు కావడం లేదన్నారు. జీవోలకు అనుగుణంగా కేసుల విచారణ పురోగతిపై 4 నెలలకోసారి అఫిడవిట్లు దాఖలు చేయాలని సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రేపటి నుంచి 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆదివారం తిరుపతిలోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి పునాది రాయి వేస్తారు. తిరుపతిలో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, ఏపీ హైకోర్టు అతిథి గృహ భవనానికి సీజేఏ శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడ పటమటలోని అంతరా కన్వెన్షన్ సెంటర్లో జరిగే మధ్యవర్తిత్వం సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. ఇరాన్పై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డోలాయమానంలో ఉన్నారు. దాడులకు దిగితే ఒక తంట, లేకుంటే మరో తంటాలా ఆయన పరిస్థితి ఉంది. ఇరాన్తో జరుగుతున్న పరోక్ష చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని అంటున్నా ఆ మాటను ఆయన గట్టిగా చెప్పలేకపోతున్నారు. బలగాలను పశ్చిమాసియాకు తరలించాక ఒక్క బుల్లెట్నైనా పేల్చకపోతే తనకు అప్రతిష్ట తప్పదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చర్చలు ఎడతెగకుండా సాగుతున్నాయి. ఒమన్ మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా నిన్న జరిగిన పరోక్ష చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ట్రంప్నకు ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు చేయొచ్చని తెలుస్తుంది. వాటిని ఆయన ఘన విజయంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్కు గట్టి హెచ్చరికలు చేశారు. సైనిక చర్యకు సంబంధించి తమ బెదిరింపులను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. విమాన టికెట్ల రీఫండ్కు సంబంధించి ఎయిర్లైన్స్ నిబంధనలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సవరించింది. టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకుంటే ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించనక్కర్లేదని తెలిపింది. టికెట్లో మార్పులను సైతం ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. అందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల వరకు లుక్ ఇన్ ఐచ్ఛికాన్ని ఇవ్వాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ఆ వ్యవధిలో టికెట్ రద్దుకు, మార్పులకు అదనపు రుసుములు ఉండవని తెలిపింది. ఎంచుకున్న కొత్త తేదీలో టికెట్ ధరలో మార్పులుంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ప్రయాణ తేదీ 7 రోజుల కంటే తక్కువ ఉన్న దేశీయ ప్రయాణికులకు, 15 రోజుల కంటే తక్కువ ఉన్న విదేశీ ప్రయాణికులకు మాత్రం నూతన నిబంధనలు వర్తించవని వివరించింది. పేరులో ఏమైనా తప్పులు దొరికినట్టు ప్రయాణికులు గుర్తించి టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు చెబితే ఎలాంటి ఛార్జీలు ఉండవని డీజీసీఏ వెల్లడించింది.